స్టీల్ ప్లాంట్ కు నిధులు సాధించడం కూటమి విజయంగా అభివర్ణించారు మంత్రి పార్థసారథి. గతంలో 21 మంది ఎంపీలు ఉన్న స్టీల్ ప్లాంట్ ని వైసీపీ గాలి కొదిలేసిందని విమర్శించారు. సొంత ప్రయోజనాల కోసం వైసీపీ నేతలు ఢిల్లీ పర్యటనలు చేశారన్నారు. 8 మంది పార్లమెంట్ సభ్యులున్నా కూడా కనీసం పునరాలోచించే విధంగా కూడా ఒత్తిడి తీసుకురాలేకపోవటం గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్ప వైఫల్యంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను చాలాసార్లు ఢిల్లీ పర్యటనలు చేశారు. ఏ ఒక్క పర్యటన ద్వారా అయినా సరే ఈ రాష్ట్రానికి మేలు జరిగిందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోగలదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. నేను ఈ రాష్ట్ర ప్రజలకి ఆశ్చర్యం కలుగుతుంది. 6 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు సాధించగలిగితే ఆ రోజు 28 మంది పార్లమెంట్ సభ్యులు కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దీని మీద కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకునేట్లు చేయలేకపోయారు? ప్రభుత్వం తరపు నుంచి ఒత్తిడి లేకపోతే ఇతర కార్యక్రమాల మీద ఇతర కోరికల మీద ఇంట్రెస్ట్ ఉండి రాష్ట్ర ప్రయోజనాల్ని గాలికి వదిలేశారా అని చెప్పేసి ప్రజలకు అర్థం కాని పరిస్థితి అని చెప్పేసి మనం చేస్తాను.